విషయంలో ఇప్పుడు నన్ను వద్దనుకోవచ్చు, కానీ రేపు మళ్ళీ నేనే కావాలి అనుకోవచ్చుగా, నాతోనే కలిసి ఉండాలి అనుకోవచ్చుగా. ఏ లోపల ఇవన్నీ చేసేసి మమ్మల్ని దూరం చేయడానికి మీరందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదంతా నువ్వు చేసుకున్నది. నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు కావలసిన స్థానం మేము ఎప్పుడో ఇచ్చాం. నువ్వు నిలబెట్టుకున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాఘవ్కి ఈ అమ్మాయితో పెళ్ళవుతుంది. తాంబూలాలు మార్చుకొని తీరుతాం. బావగారు, తాంబూలాలు మార్చుకుందాం, పట్టండి. అమ్మమ్మ, మావి గారు ప్లీజ్ నా మాట వినండి. ఒక్కసారి నా మాట. నువ్వు మాట్లాడుకో బావా, ప్లీజ్ బావా, నా మాట విను. నీ కాళ్ళు పట్టుకుంటాను. బావా ప్లీజ్ బావా, నా మాట విను బావా. వీళ్ళందరి మాటలు వినేసి నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. ఇంకెప్పుడు జీవితంలో ఏ తప్పు చేయను. నువ్వు బాధపడే పని కానీ, నలుగురిలో మాట పడే పరిస్థితి కానీ నేను తీసుకురాను బావా. నా మాట విను బావా. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. నువ్వు నాకు కావాలి బావా. ప్లీజ్ బావా, నువ్వు నాకు కావాలి. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావే? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. నిన్ను నీ మాటల్ని నమ్మాల్సిన అవసరం మాకు లేదు. ఏమండి, మీరు తాంబూలాలు మార్చుకోండి. మావి గారు, ఒక్క నిమిషం అన్నా. ఏమైందిరా? ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు నిస్తార్థం వద్దు. అదేంట్రా, వాళ్ళంత దూరం నుంచి నిశ్చితార్థం చేసుకుందామని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు నేనేదో తన మీద జాలితోనూ ప్రేమతోనూ వద్దు అనడం లేదు. పెళ్లి జరిగినా నిశ్చితార్థం జరిగినా 10 మంది సంతోషపడే వాళ్ల మధ్య జరగాలి. ఇప్పుడు ఆ వాతావరణం నాకు కనిపించడం లేదు. అందుకే ప్రస్తుతానికి నిశ్చితార్థం వాయిదా వేద్దాం. అదేంటి రాఘవ, నిశ్చితార్థం చేసుకుంటే మాకు ఒక ధైర్యం ఉంటుందని వాళ్ళే అంటున్నారు కదా. ఇంత దూరం వచ్చాక తాంబూలాలు మార్చుకుంటుంటే ఇప్పుడు వద్దంటావేంటి? ఎలా మార్చుకోమంటావు బావా? ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే తను ఈ విధంగా వచ్చి అరుస్తుంది, కాళ్ళ మీద పడుతుంది. ఈ చిరాకుల మధ్య నేను నిశ్చితార్థం చేసుకుంటే రేపు మేము సంతోషంగా ఉంటాం నమ్మకమే లేదు. ఇలాంటివేమైనా సరే సంతోషంగా జరగాలి బావా. 10 మంది నవ్వుల మధ్య జరగాలి, అంతేకాని ఇలాంటి వాళ్ళ ఏడుపుల మధ్య కాదు. అందుకే ప్రస్తుతానికి నిశ్చితార్థం ఆపేద్దాం.